నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, అఖండ 2కి సంబంధించి ఒక పెద్ద అప్డేటే వచ్చింది. వాస్తవానికి సెప్టెంబర్ 25న అటు అఖండ తాండవంతో పాటు ఇంకో పక్కన ఓజీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అనేది అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు అఖండ 2 ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఏంటి అప్డేట్ అంటే ఏం చెప్తారు? సెప్టెంబర్ 25ని అఖండ తప్పుకుంటుంది అనేది వార్త. వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలే. ఇది అనఫిషియల్ వార్త. అంటే సెప్టెంబర్ 25 తారీఖు ఓజీ ఒకటే రాబోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి కారణాలు అయితే 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అఖండకు సంబంధించి 2 పాటలు ఏదో పెండింగ్ ఉన్నాయట. అది చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇంకో కారణం ఏంటంటే ప్రయాగాలో కొన్ని షార్ట్స్ తీయాలి. ఏదో బాలకృష్ణ మీద స్నానం చేసే సన్నివేశాలు ఏవో చేయాలి. అదేదో వాటర్ బాగా పోవడం వల్ల వాళ్ళు యూనిట్లో వెళ్ళినా కానీ చేయలే. అది కొంత పెండింగ్ ఉన్నట్టుగా మాకు సమాచారం అయితే ఉంది. ఆ తర్వాత ఏంటంటే సీజీ వర్క్. ఇది ఇవన్నీ పట్టుకుంటే అవదేమోనని ఒక డౌట్ ఉంది. దాంతో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావచ్చు, ఇప్పటికైతే లేదు. అంటే డిసెంబర్ 18 తారీఖుకి ఈ సినిమా విడుదల వాయిదా పడవచ్చు అనేది ఒక సమాచారం. ఎట్లాగో డిసెంబర్ 2వ తారీఖున అఖండ రిలీజు అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక డిసెంబర్లోనే రావచ్చు అనేది ఒక సమాచారం. అది అయితే తెలుగు సినిమాలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా డిసెంబర్ 2న అఖండ వచ్చేసి భారీ విజయాన్ని సాధించింది. అదేవిధంగా చూసుకుంటే మనకి పుష్ప కూడా డిసెంబర్లోనే వచ్చింది, అతి భారీ విజయం సాధించిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు డిసెంబర్లో సింగిల్గా వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సందర్భాలు. సో ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అవ్వచ్చు. ఎందుకంటే డిసెంబర్ సెంటిమెంట్ అట్లా ఉంది కాబట్టి ఒకవేళ అఖండ డిసెంబర్లో వచ్చేటైతే అఖండ 2 చిరంజీవి గారి విశ్వంబర కూడా అదే నెలలో రాబోతుందా? అటు వచ్చి ఉంటే అది పెద్ద పోటీ అవుద్ది. ఎందుకంటే విశ్వంబర సంబంధించిన అప్డేట్ రాలా. నేను అనుకోవటం అది ఆగస్టు 22 తారీఖు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర సంబంధించిన డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంటే మరి చిరంజీవి గారి సినిమా డిసెంబర్లో రిలీజ్ అయితే సంక్రాంతికి మళ్ళీ వెంటనే ఒక సినిమా ఉంది కాబట్టి ఈ 2 సినిమాలు దగ్గరగా ఉంటాయా విడుదల అనేది డౌటే. లేకపోతే ఒకవేళ ఈ సినిమానే అఖండ 2నే రిలీజ్ అయ్యేటైతే సోలోగా 18 తారీఖు అయితే మంచి టైము, సెంటిమెంట్ రీత్యా కూడా ఆయనకి వర్కౌట్ అయ్యే టైమే. అదండి. అయితే మొన్నటిదాకా సెప్టెంబర్ 25 ఓజీ పవన్ కళ్యాణ్కి పోటీగా నింపుతున్నారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మరి ఇంకొక వార్త చూసుకుంటే ఇప్పుడు అన్నకు పోటీగా, సో తమ్ముడు కాదు అన్నతోనే పోటీ అని చెప్పేసి అన్నట్టుగా 13వ పోటీ కింద కూడా చూడొచ్చు అంటారా? మనం చూడొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఒకటి ఎట్టాగో వీళ్ళు ఫ్రెండ్సే, ఇప్పటిదాకా ఎవరు తగ్గాలనుకుందామో క్లారిటీ లేకపోవడంతో వాళ్ళు డేట్లు వాళ్ళే తగ్గల. ఓజీ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం సెప్టెంబర్ 25కి చేద్దామనే దీంట్లో వాళ్ళు అయితే ఉన్నారు. విశ్వంబర్ సంబంధించినేమో అసలు క్లారిటీ లేదు, ఇప్పటికీ లేదు. ఇక ఈ సినిమా అఖండ వాళ్ళు ఎట్లాగో ఈ తప్పునే అవకాశం ఉందగానే వాళ్ళకి ఏమైనా సూచాయిగా తెలిసి వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారో అనిపిస్తుంది. ఒకవేళ ఈ 2 నెలల టైంలోనే అఖండకు సంబంధించి అన్ని క్లారిటీ అయిపోయి ఈ పాట చిత్రీకరణ అయిపోయి ప్రయాగ షూటింగ్ ఏదో పెండింగ్ ఏదో ఉంటే అది పూర్తి చేసుకుంటే సీజీ వర్క్ కూడా అయిపోతే అది కూడా రిలీజ్ అవ్వచ్చేమో. ఏదేమైనా వాళ్ళు అఫీషియల్ న్యూస్ రాకుండా మనం ఏం చేయలేం. ఇప్పుడు దాకా అయితే అఫీషియల్గా చెప్పాల డిసెంబర్ 18 అనేది అఫీషియల్గా కాదు, అనఫిషియల్ డేట్ అయితే డిసెంబర్ 18. సో ఓవరాల్గా బాలకృష్ణ గారి సినిమాలు చూసుకుంటే ఈ సంవత్సరంలో 2 సినిమాలు అనుకోవచ్చు. ఒకటి డాకు మహారాజ్ అయితే, మరొకటి అఖండ తాండవం. సో 2 పెద్ద సినిమాలు ఒకే సంవత్సరంలో రావడం ఎలా చూడాలి? అది కాక పాన్ ఇండియా సినిమా కాబట్టి కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అఖండ 2 బడ్జెట్ పెరిగింది, కేర్ తీసుకుంటున్నారు. డాకు మహారాజ్ని మరి అఖండ 2ని కంపేర్ చేయలేం. ఎందుకంటే అఖండ 1కి సీక్వెల్గా చేస్తున్నారు కాబట్టి బడ్జెట్ పరంగా పెరిగింది. సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేద్దామని దీంట్లో ఉన్నారు వాళ్ళు. అఖండ 2తో బాలకృష్ణకి పాన్ ఇండియాలో ఎంత మార్కెట్ ఉందనేది ఒకటి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత రజనీకాంత్ సినిమాలో ఆయన జైలర్ 2లో ఒక పాత్ర చేస్తున్నారనే టాక్ ఉంది. అదే నిజం కనుక కన్ఫర్మ్ అయితే అది మళ్ళీ రజనీకాంత్ మార్కెట్ బాలకృష్ణ గారు ఎంటర్ అయితే ఇంకో రకంగా ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అయితే ఇక్కడ అఫీషియల్గా బాలకృష్ణ గారు ఆ సినిమాకి ఓకే చెప్పలేదు ఇంకా అనే ఒక సమాచారం ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో పాత్ర నిడివి చాలా కొద్ది తక్కువ ఉంది, ఇంకా కొద్ది ఎక్కువ నిడివి ఉండాలని నేను అడుగుతున్నట్టుగాను అది తేల్చుకున్న తర్వాతే నేను చేస్తాను అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆయన జైలర్ 2 బాలకృష్ణ చేస్తున్న దాని మీద ఇంకా క్లారిటీ రాలా. ప్రస్తుతానికి అయితే ఆయన అఖండ 2 ఒకటిను మల్లేని గోపిచంద్ సినిమా ఒకటి దీని మీద ఫోకస్ పెట్టాడు. ఇవే జరుగుతుంది. జైలర్ 2 షూటింగ్ జరుగుతున్నా కానీ బాలయ్య బాబు సంబంధించిన వరకు ఇంకా ఎంటర్ కాల. అయితే ఒక అఖండ తాండవం ట్రీజర్తోనే పూర్తి బిజినెస్ లెక్కలు మార్చేసినటువంటి బాలకృష్ణ గారు నెక్స్ట్ అఖండ ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది? వీటిపైన అఖండ తాండవంపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అఖండ ట్రైలర్ అయితే ఇప్పుడు రాదు. సినిమాకి దాదాపు 1 నెల ముందు వాళ్ళు క్లారిటీగా అయిపోయింది అనుకున్నప్పుడే ట్రైలర్ వదులుతారు కాబట్టి ఇప్పట్లో ఒక ట్రైలర్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళు కూడా అందుకే అప్డేట్స్ ఇవ్వట్లా, అఖండ సంబంధించి అప్డేట్స్ ఇవ్వట్లా. ఎందుకంటే పాటల చిత్రీకరణ ఉండాలంటున్నారు, దాని సంగతి తేలాలి, పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి, చిన్న ప్యాచ్ వర్క్లు ఉంటాయి, పోస్ట్ ప్రొడక్షన్లో సీజీ వర్క్ వాళ్ళు డిలే అయ్యే అవకాశం ఉంది.
పెద్ద సినిమాగా వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి దీన్ని మరి ఆ స్థాయిలో అవన్నీ ఉండాలి కాబట్టి నేను కూడా అనుకోవడం ఏంటంటే ఆ సెప్టెంబర్ 25కి ఉండకపోవచ్చు అనేది నా అంచనా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అఖండ తాండవం మాత్రం ఖచ్చితంగా ఒక క్రేజీ అప్డేట్తో రాబోతున్న సంగతి తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.